మీనరాశి జన్మరాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం, వ్యయ స్థానంలో శని యొక్క సంచారం ప్రతికూల ఫలితాలు ఇచ్చిన. ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారము ఆర్థికపరమైనటువంటి విషయాల అభివృద్ధిని ఇచ్చిన. తృతీయ స్థానంలో రవి, బుధ, గురువు, శుక్రుల యొక్క సంచారం అనుకూలమైనటువంటి మరియు మిశ్రమమైనటువంటి ఫలితములు ఇచ్చును. చతుర్థ స్థానంలో శుక్ర సంచారం గృహ, వస్తు, వాహన మూలకమైనటువంటి అభివృద్ధి ఇవ్వగలదు. ఈ రాశి వారికి మొదటి వారంలో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. రావాల్సిన ధనం చేతికి అందడం ద్వారా గృహ, వస్తు, వాహన మూలకమైనటువంటి వస్తువులపై తమ యొక్క ధనాన్ని వెచ్చించడం జరగగలదు. అనవసర తిరుపట వంటివి ఉండగలదు. పాదాలు, కంటికి, పంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. స్నేహితుల, బంధువుల యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు వంటి చేసుకోవడం మంచిది.